వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. సంక్రాంతి అనగానే 3-4 రోజుల పండుగ మనకి ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో కోలాహలాన్ని తెస్తుంది. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా 4 హీరోలు 4 వినూత్నమైనటువంటి స్టోరీలతో మన ముందుకు రాబోతున్నారు. చిరంజీవి గారు, రవితేజ గారు, శర్వానంద్ గారు, అలాగే నవీన్ పోల్శెట్టి. ఈ 4 సినిమాలు చూసుకుంటే ఎవరు ది బెస్ట్గా ఈ సంక్రాంతి బరిలో ఉండబోతున్నారు అనేది మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఈ సంక్రాంతి 4 రోజులకి కూడా 4 సినిమాలు లేదా 3 రోజులకి సరిపడా ఎవరు ది బెస్ట్గా నిలబడే ఛాన్స్ ఉందండి? అంటే మనకి రాజాసాబు 9వ తారీఖు వచ్చింది. మరి హైప్ అయితే క్రియేట్ అయింది, కానీ అనుకున్న రేంజ్లో ఆ సినిమాకి రాకపోవటం, పైగా ఆ సినిమాకి కొంత ఎడిషనల్గా కొంత యాడ్ చేశారు. ఆ ఓల్డ్ గెటప్ని కనిపించాలని ఉద్దేశంతో కొంత యాడ్ చేశారు, కొంత కట్ చేశారు. ఎప్పుడైతే ఒక సినిమా కత్తిరి పడిందో అది కూడా మైనస్ అవుతుంది, ప్లస్ ఏం అవ్వదు. కాబట్టి ఇంత పాజిటివ్గా కలిపిన తర్వాత పాజిటివ్గా వచ్చిన టాక్ కూడా లేదు. మొత్తం దాని ఎఫెక్ట్ ఏమో కానీ శంకర్ వరప్రసాద్ కలెక్షన్స్ ఓపెనింగ్ విషయంలో కొంత ఎఫెక్ట్ పడింది. జనాలు టాక్ వచ్చాక వెళ్దాంలే, మళ్ళీ ఇది కూడా అలాంటి సినిమానేమో, మళ్ళీ ఆచార్య లాంటి సినిమానేమో అంటే రివ్యూస్ మీద డిపెండ్ అయ్యి వెళ్తున్నారంటారా? అంటే ఒకసారి డబ్బులు పెట్టేశారు, వెళ్ళిపోయి తొందరపడ్డాం అనుకోవచ్చుగా. మొత్తానికి స్టాక్ వచ్చాక వెళ్దాం అనుకోవచ్చు. మొత్తానికి ఏదైనా కానీ అదొక కారణం కావచ్చు. సంక్రాంతికి తెలంగాణ, హైదరాబాద్ వాళ్ళు అందరూ కలిపి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ 2 కారణాల్లో వల్ల కూడా కొంత తగ్గి ఉండొచ్చు మా శంకర్ వరప్రసాద్కి. అది మరి ఈవినింగ్ షోలు కాదు పికప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జనరల్గా జరుగుతుందేమో, నేను ఇప్పుడు అబ్జర్వ్ చేయలేదు. అది జనరల్గా శంకర్ వరప్రసాద్ ఎఫెక్ట్ అయితే మళ్ళీ రాజాసాబ్ మీద పడే అవకాశం ఉంది. దీని సక్సెస్ రాజాసాబ్ మీద పడే అవకాశం అయితే ఉంది. సో చిరంజీవి గారు సినిమా అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతూ బోని కొట్టారని చెప్పుకోవాలి. సో కాసుల వర్షానికి డోర్ తీశారు. భర్త మహాశైల్ అంటూ భర్తల్ని అలర్ట్ చేస్తూ ఉన్నారు రవితేజ గారు. సో టగ్ ఆఫ్ వార్గా ఉండేదా అండి, లేకపోతే ఆప్షన్స్ రెండిట్లో ఏ సినిమాకి ఇస్తారు ప్రేక్షకులు? ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కి పెద్ద పెట్టేశారు కదా. శంకర్ వరప్రసాద్ దాంట్లో ఉన్నాడు, మాసులోనే ఉన్నాడు. ఇక పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ మా శంకర్ వరప్రసాద్ లేదు కాబట్టి ఇందులో మాసు, వినోదం 2 ఉన్నాయి. ఇప్పుడు భర్త మహాశైలి ఏంటంటే రవితేజ గారు చెప్పారు, మాస్ మహారాజ్ అనే ఆయన అందరినీ కొట్టి నా చేతులని పట్టుని నేను ఈసారి అటు కొట్టను, ఆడుకుంటానని చెప్పి డైలాగులు కూడా ఉన్నాయి ట్రైలర్లో. కాబట్టి పూర్తి వినోదంగా ఇచ్చే అవకాశం రవితేజ సినిమాలో కనిపిస్తుంది. మాస్ మహారాజ్ కాస్త కామెడీ మహారాజు లాగా మారిపోయినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ కామెడీ పాటలు ఎక్కువ ఉండి సినిమా అది కూడా హిట్ అయిపోతే పంచుకుంటారు అందరూ. ఇలా మనకంటే సక్సెస్ వస్తే కూడా షేర్ చేసుకుంటారని అనుకోవచ్చు. గతంలో చూస్తే వాల్తేరు వీరయ్య రవితేజ గారు, చిరంజీవి గారు నటించారు. కానీ ఇప్పటికీ చిరంజీవి గారు సెపరేట్గా ఒక స్టోరీ తీసుకున్నప్పుడు వెంకటేష్ గారితో నటించారు. ఇప్పుడు అదే తరహాలో రోజు విడిచి రోజులో చిరంజీవి గారు సెపరేట్ సినిమా వస్తుంది, రవితేజ గారి సెపరేట్ సినిమా వస్తుంది. ఆల్రెడీ చిరంజీవి గారు సక్సెస్ తీసుకున్నారు. సో రవితేజ గారు కూడా ఆ బాటలో కొనసాగిస్తారంటారా? కావచ్చు, ఎందుకంటే అన్నయ్య సక్సెస్ వచ్చింది, మరి తమ్ముడు గతం చెప్పాలంటే ఆయన తమ్ముడనే చెప్పాల్సి వస్తుంది. రవితేజ అన్న తమ్ముళ్ళు వచ్చారు, పండగ అన్న తమ్ముళ్ళు వచ్చారు. అన్న ఏ మేరకు సక్సెస్ చూస్తాడు అనేది తెలియాలి. తమ్ముడు సక్సెస్ మాకు తెలియదు. రేపు సాయంత్రం కల్లా తమ్ముడు ఏ స్థాయిలో కొడతాడు అనేది రేపు సాయంత్రం క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి రవితేజ కూడా సక్సెస్ అయితే సంక్రాంతి పండగకి ఉత్సాహాలు జోరు పెరుగుద్ది. ఆ తర్వాత మొరారి, నారీ నడుమ మొరారి, అనగనగా ఒక రాజు, ఆ 2 సినిమాలు కూడా టెన్ అనుకోండి, ఈ సంక్రాంతికి ఒక 1000 కోట్లు 700 కోట్లు కొల్లగొట్టే అవకాశం అయితే ఉంది. శర్వానంద్ గారు ఎప్పటి నుంచో కూడా హిట్ లేకుండా, హిట్ లేదు అంటే చాలా గ్యాప్ తర్వాత రాబోతున్నారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది పరీక్షాకాలం అని చెప్పుకోవాలి. ఈ బడా హీరోల తర్వాత శర్వానంద్ గారి సినిమా నిలబడే అవకాశం ఉందా, లేకపోతే కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయండి? అదేనండి, 2 పెద్ద పుంజులు ఢీకొంటున్నాయి, మధ్యలో చిన్న పుంజులు ఆటలాగా ఈ ఆట ఉంది. కొడిపింజలు అంటాం కదా సంక్రాంతి అంటే, మరి చిన్న పుంజులు కూడా బరిలో ఉన్నాయి. పెద్ద పుంజు తన స్టామినా నిరూపించేసింది ఆల్రెడీ. ఇంకొక పుంజు, మాస్ పుంజు కొట్టేసింది అంటారా? పందెం కొట్టేసింది. ఒక పెద్ద పుంజు, మెగా పుంజు ఏమో పందెం కొట్టేసింది. ఇంకొక పుంజు పందెం కొట్టడానికి రెడీగా ఉంది. మధ్యలో ఆటలో అరటిపుంజులాగా చిన్న పుంజులు కూడా దిగినాయి. మరి ఈ పుంజులు ఏ మేరకు ఫైట్ చేస్తాయి? శతమానం భవతి లాంటి హిట్ కొట్టాడు కదా గతంలో శర్వానంద్, అలా ఏమన్నా ఈ మొరారి కూడా ఏమన్నా కొడతాడా? అనగనగా ఒక రాజు ట్రైలర్ వచ్చిన తర్వాత ఆ సినిమా మీద కూడా హైప్ క్రియేట్ అయింది. వీళ్ళలో పెద్ద కామెడీ ఏది? జనాలు కామెడీ సినిమాలకి పట్టం కడుతున్నారు కాబట్టి ఈ 2 సినిమాల్లో కామెడీ పాటలు ఎక్కువ ఉన్న సినిమాకి పట్టం కట్టినా ఆశ్చర్యపడక్కర్లా, చెప్పలేము. మొత్తానికైతే మెగాస్టార్ చిరంజీవి సినిమా గతంలో సంక్రాంతికి వస్తున్న సినిమా 300 కోట్లు వసూలు చేయగలిగింది. కాబట్టి ఈసారి అంతకు తక్కువ వసూలు కాకుండానే చిరంజీవి గారి సినిమా బయటపడే అవకాశం అయితే ఉంది. నవీన్ పోల్శెట్టి గారి సినిమా చూస్తే ఆయన కామెడీ టైమింగ్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్ లాగా, సినిమా చూసిన ప్రేక్షకుడు ఫ్రెండ్లా ఫీల్ అవుతూ ఉంటారు. ఆల్రెడీ భారీగా కూడా కలెక్షన్ సంపాదించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో సినిమా పరంగా వస్తే
అన్నీ కామెడీ సినిమాలు కాబట్టి లాస్ట్లో కామెడీ వర్కౌట్ అవుతుందంటారా, లేకపోతే ఎప్పుడైనా కామెడీ వర్కౌట్ అయితే మాత్రం జనం పట్టం కడతారండి. కామెడీ టైమింగ్ మరి ట్రైలర్లో అయితే కామెడీ పరంగా బాగుంది. పోయినసారి సంక్రాంతికి వచ్చిన సినిమా కామెడీ చూసిన తర్వాత ఈ సినిమా పాస్ అవుద్దని అనుకున్నాం, అది పెద్ద హిట్ అయింది అప్పుడు. అలాగే మరి ఈ ట్రైలర్ చూసిందో ఈ ట్రైలర్కి మంచి పేరు వచ్చింది అనగానే యువరాజుకి. కాబట్టి ఈసారి మరి దాని మీద హోప్స్ అయితే ఉన్నాయి. మొన్నటిదాకా లేవు, లేట్ అయిపోయిన సినిమా అనుకున్నాం, కానీ లేట్గా వచ్చినా కానీ లేటెస్ట్గా వచ్చినట్టుగా ట్రైలర్ అయితే ఉంది. కాబట్టి నవీన్ పోలిశెట్టి కూడా మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు, ఒక జాతిరత్నం అనుకోవచ్చు. అంటే క్లైమాక్స్ ఆయన సినిమాతో క్లోజ్ చేస్తారా? అంటే ఈ 4 సినిమాలు సినిమా అనుకుంటే క్లైమాక్స్ నవీన్ గారికి ఇచ్చారు. ఈ కోడిపి సంక్రాంతి పంద్యాల్లో ఎవరు గెలిచారనేది ఫలితాలు అనేవి సోమవారం కానీ వచ్చే సోమవారం కానీ రావు. ఆ తర్వాతే మనం చెప్తాం. మొత్తానికైతే ఒక బోనీ కొట్టాడు మెగాస్టారు. ఆ బోనీని ముందుకు తీసుకెళ్ళడంలో రవితేజ ఎంతవరకు వెళ్తారు, శర్వానంద్ ఎంతవరకు వెళ్తారు, నవీన్ పోలిశెట్టి ఎంతవరకు వెళ్తారనే చూడాలి. వీళ్ళందరూ ఈ సక్సెస్లన్నీ కలిపి రాజాసాబ్కి దెబ్బేసేలాగా మొదటి 9వ తారీఖు వచ్చిన రాజాసాబ్కి కొంత దెబ్బేసే వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూస్తే పెద్ద హీరోలు సేఫ్ అని చెప్పుకోవాలి. చిరంజీవి గారు సేఫ్, ప్రభాస్ గారు సేఫ్, రవితేజ గారు కూడా సేఫ్. ఇప్పుడు ఒకవేళ విజయ్ నాయగన్ జననాయగన్ వస్తే శర్వానంద్ గారికా నవీన్ పోలిశెట్టి గారికా టగ్ ఆఫ్ వార్ అయ్యారు. జననాయకన్ ఎప్పుడు వస్తాడనేది తెలియదు కాబట్టి జననాయకన్ వచ్చినా సక్సెస్ అయిన సినిమాకి అందరూ చూస్తారు. ఎందుకంటే ఆల్రెడీ సినిమాలు లేవు కాబట్టి ఉన్న సినిమాలు ఖచ్చితంగా చూస్తారు. ఏది బాగుందంటే దానికి వెళ్తారు. పెద్ద హీరో కాబట్టి పెద్ద హీరోని ఎంచుకుంటారు. ముందు చిన్న హీరోని చూసినా తర్వాత పెద్ద హీరోని చూస్తారు. కాబట్టి ఏదేమైనా ఒక శుభారంభం అయితే ఈరోజు జరిగింది. అది కంటిన్యూషన్ ఎలా ఉంటుందని చూడాలి. సో ప్రేక్షకులకైతే సంక్రాంతి ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తూ ఉన్న సినిమాలంటే మీరు ఏమంటారు ఒక్క మాటలో చెప్పాలంటే? 100%. పైగా అన్నీ వినోదాత్మక సినిమాలే. వినోదంతో పాటు మాస్ అప్పీల్ కూడా ఉందనుకోండి. శంకర వరప్రసాద్లో కూడా ఫైట్స్ అవి ఉన్నాయి. మాస్కి కావాల్సిన ఆ డిష్యూ అంతా దీంట్లో ఉంది. మరి మాస్ మహారాజు కూడా కొంత డిష్యూ లేకుండా ఆయన ఉన్నాడు కదా. ఎటొచ్చి రాజు గారును ప్లస్ మురారి గారు ఏం చేస్తారో చూడాలి. సో విందు వినోదాలు సినిమాలు సంక్రాంతి అంటారా? అంతే. నలుగురు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.